మేడం మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు మేడం? ఇప్పుడు 5 కార్యక్రమాలండి. భూభారతి ఒకటి, సన్నబియ్యం ఒకటి, హౌసింగ్ ఒకటి, బీసీ కులగణన ఒకటి, ఏబిసిడి వర్గీకరణ. ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మనము ఈ నెల రోజుల కార్యక్రమం పెట్టుకొని ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు తిరగాలి, నాయకులతో ప్రతి గ్రామంలో ఇంటింటికి ప్రచారానికి తీసుకెళ్ళి మీ ఇంటికి ఈ ఈ పథకాలు వచ్చాయి, ఇంత అమౌంట్ వచ్చింది అని వాళ్ళకి తెలిసే విధంగా మనం చెప్పాలి. ఎందుకు అనంటే మనం ఇస్తున్నాము కానీ వాళ్ళు వస్తున్నట్టుగా ఫీల్ అవ్వట్లేదు. అది ఫీల్ అవ్వనప్పుడు వాళ్ళకి తెలిసేలాగా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా దీన్ని పదే పదే ప్రభుత్వం ఏమి ఇవ్వటం లేదు, ప్రభుత్వం ఏమీ చేయడం లేదు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తుంటే ప్రజలలోకి ఒక తప్పుడు సంకేతం పోతూ ఉంది. దాన్ని మనం చేసినాక చెప్పుకోవడంలో మనకు ఒక అవసరం ఉంది కాబట్టి దాన్ని పనిగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంది అని చెప్పి వారు చెప్పారు. అవసరమైతే తను కూడా నియోజకవర్గాల్లో ఎక్కడంటే అక్కడ వస్తా అన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఏమేమి డెవలప్మెంట్స్ చేసాము, ఇప్పటి వరకు ఎంతెంత ఖర్చు పెట్టాము, ఎంత అమౌంట్స్ ఒక్కొక్క నియోజకవర్గం కేటాయించాము, ఇప్పటివరకు చేసిన వెల్ఫేర్ యాక్టివిటీస్ కదా అవన్నీ కూడా బుక్లెట్ రూపంలో ఒక్కొక్క నియోజకవర్గానికి. ఎమ్మెల్యేల విషయంలో వారించారు ముఖ్యమంత్రి, ఇక్కడ క్లాస్ తీసుకున్నారు, అనవసరంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, దానివల్ల పార్టీకి నష్టం చేకూరుతుంది అనేటువంటి వారించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. ఏం లేదండి, ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఒకవేళ టంగ్ స్లిప్ అయి మనం మాట్లాడితే అది తప్పుడు సంకేతం పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనది నేషనల్ పార్టీ, లోకల్ పార్టీలు మాట్లాడితే నడుస్తుంది కానీ నేషనల్ పార్టీ మాట్లాడినప్పుడు కేంద్రం దానికి అక్కడ పోయినప్పుడు కొంచెం తప్పుడు ఇన్ఫర్మేషన్ పోతుంది, బాగోదు. ఏదైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడమని జాగ్రత్త చెప్పడం జరిగింది. మంత్రుల విషయంలో చర్చ జరుగుతూ ఉంది. మంత్రివర్గ విస్తరణ ఎంత డిలే అవుతుంటే అంత వివాదం ఎక్కువ అవుతుంది, అంతమంది ఆశాభావాలు ఎక్కువైతే ఉన్నారు. వరుస స్టేట్మెంట్లు రాజగోపాల్ రెడ్డి, వివేక్, తర్వాత ప్రేమ్ సాగర్ గారి స్టేట్మెంట్, దీనిపైన చర్చ జరిగిందా? మీరేమనుకుంటున్నారు? లేదు, దాని మీద చర్చ ఏం జరగలేదండి. అది ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకున్న అంశాలు, వాటి మీద నేను కామెంట్ చేశాను. మీ సహచార సభ్యురాలు ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ చేశారు. నేను రౌడీ లాంటి దాన్ని, ఎవరిని వదలను, పింక్ బుక్లో రాసుకుంటున్నాను అనేటువంటి మొట్టమొదటి ఫస్ట్ టైం స్టేట్మెంట్ చేస్తారు మీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి. ఆమె రౌడీయా? ఆమె రౌడీ, ప్రతిపక్షంలో ఉన్న ఆమె రౌడీ అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏం కావాలి? అది ఆమె అన్వయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళే రౌడీయిజం, గుండాయిజం, కబ్జాలు, కేసులు, తప్పుడు కేసులు అన్నీ వాళ్ళే పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆమె ఒక పక్క లిక్కర్ కేసులో జైల్లోకి పోయి వచ్చినాక మరి రౌడీగా మారిందా? మళ్ళీ ఇంకేమైనా లిక్కర్ కేసులో ముందుకెళ్ళే అవకాశం ఏమన్నా బీజేపీతో కుమ్ముక్కై చేసే కార్యక్రమం ఏమన్నా ఉందా? మరి ఆమె ఎందుకు ఆమె అన్వయించుకుందో నాకు అనిపించడం లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం నిష్పక్షపాతంగా నిరుపేదల కోసం ఎటువంటి ప్రతిఫలం అంటే ప్రజల నుంచి ఆశించకుండా చేస్తున్న కార్యక్రమాలను అభినందించాల్సిన అవసరం వాళ్ళందరికీ కూడా ఉంది. వాళ్ళు చేయని పనులని ఈరోజు మేము చేస్తున్నామని ఒక దుగ్ధతోటి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు. మీరు మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ జిల్లా నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి డిమాండ్ వస్తుంది క్షేత్రస్థాయి నుంచి. అవసరమైతే డబ్బులు పెడతాం అని కాంట్రాక్టర్లు, బిల్డర్లు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఎమ్మెల్యేలు కొనేయండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మమ్మల్ని అడుగుతున్నారు. డబ్బుల లింకు మొదటి నుంచి ఉంది కదా కాంట్రాక్టర్లకు, వీళ్ళకి. అందుకని ఆయన అంటే మాట్లాడి ఉంటాడు, కాంట్రాక్టర్లు పెడతారు, మేము పడగొడతాము అని చెప్పేసి. వాళ్ళు పడగొట్టినా ఇక్కడ అమ్మనికి పోవడానికి ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేరు. ఆ విషయం ఆయన మర్చిపోతూ ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఎప్పుడు కూడా డబ్బులు కమ్ముడు పోయేటువంటి వ్యక్తులం కాదు మేము. ఆయన పడగొట్టడం ఆయన వల్ల కాదు కదా, ఆయన తాత వల్ల కూడా కాదు, కేసీఆర్ వల్ల కాదు, మోడీ వల్ల కూడా కాదు. ఇప్పుడు 10 మంది బీఆర్ఎస్ నుంచి మీ పార్టీలో చేరారు, కోర్టు కేసులో నడుస్తూ ఉంది సుప్రీంకోర్టులో. ఇంకా ఎవరైనా వచ్చే అవకాశం ఉందా, లేకుంటే వారిని ఎట్లా గుర్తిస్తా ఉన్నారు? అవన్నీ మాకు తెలియవండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు చూసుకుంటారు. అవన్నీ కూడా ఇంటర్నల్ వ్యవహారాలు. వాటి మీద మేమెంత పెద్ద ఆలోచన ఉండదు మాకు, మేము అడగను కూడా అడగను. మీ జిల్లాలో సభ 27వ తారీఖున కేసీఆర్ ఇదే మొదటి అడుగు కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనానికి అనేటువంటి స్టేట్మెంట్ వస్తుంది, ఏం చెప్తుంది? మంచిదే కదా, ప్రజల్లో తిరిగితే ప్రతిపక్ష నాయకుడు మా తప్పులేమన్నా ఉంటే చూపిస్తే మేము సర్దుకునే అవకాశం మాకు వస్తుంది కదా. మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది కూడా అదే కదా, ప్రతిపక్ష నాయకుడు రావాలి, 10 సంవత్సరాలు పరిపాలించిన వాడు, ఆయన సలహాలు సూచనలు ఇస్తే మేము ఇంకా కొంచెం ప్రభుత్వాన్ని మంచి మార్గంలో నడిపించుకొని మేమేమన్నా తెలియని ఉంటే తెలుసుకొని మేము ముందుకు మంచిదే, చాలా సంతోషం. మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బయటకు వచ్చినందుకు సంతోషంగా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.